ఉమ్. ఆ కృష్ణమూర్తి గారు చెప్తారు, దీనివల్ల భయపడుతున్నావా, దీనివల్ల భయపడుతున్నావా అని. అవునమ్మా. అలా చెప్తూ చెప్తూ ఉంటే ఆయనకి అర్థమైపోయింది, నా భౌతిక విషయాల్లో భయం లేదు, పెళ్లి విషయాల్లో అవునమ్మా. ఆ అమ్మాయితో రెడీగా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోగలను, మీరు అన్నట్టు అవునమ్మా. భౌతిక వస్తువులు నేను సంపాదించుకోగలను. అవునమ్మా. అలా చెప్పగా చెప్పగా ఆయన చాయిస్లు ఇచ్చారు. ఆ మతపరమైన దాంతో అంటే బహుశా అది అదే అనిపిస్తుంది నాకు. ఓహో. నాకు ఒక ఆదర్శం ఓకే. పెట్టుకున్నాను, ఆ ఆదర్శం ప్రకారం నేను ఉండలేకపోతున్నాను, అవలేనేమో అని భయం వేస్తుంది. నెమ్మదిగా అవునమ్మా. పెళ్లి చేయరండి. అవును. మనం అందరం అదే కదా చాలా మంది చేసే పని. అవునమ్మా. అవునమ్మా. ఇప్పుడు ఇలా ఉన్నాను, అంటే అవునమ్మా. అలా ఉండాలి. ఐడెంటిఫై చేయగలగడం అమ్మా, అంటే దేని పట్ల అభద్రత భావం అనేది చేసినా కూడా ఉంది అంటే ఇన్సెక్యూరిటీ చూడండి, ఫీల్. అవును కారణం అమ్మా. తెలిసినా మనం పోగొట్టుకోలేము. అవునమ్మా. తెలుస్తుంటే అవగాహన చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కటి, అమ్మా. ఆహా అది కాదా, అది రెండోది మనం ఉన్న యథార్థ స్థితిని మనం పారిపోతున్నాం. ఆ అవునమ్మా. యథార్థ అవునమ్మా. స్థితిని ప్రతి సెకండ్ చూసుకోగలగాలి. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డబ్బు లేదు, డబ్బు కావాలి, అది కూడా మనం మన అవును. స్థితిలోంచి వెళ్ళిపోవడం. అవును. అంటే ఆ స్థితి నుంచి ఎస్కేప్ అవ్వడం కాకుండా దాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ, అవన్నీ లేనప్పుడు చాలా హాయిగానే ఉంటాం, అన్ని పనులు బాగానే ఉంటాయి. మనం అన్నిటి వల్లే అసలైంది అవునమ్మా. పొందలేము. అవునమ్మా. అర్థమైంది కదా. అంటే అవునమ్మా. అవును. వస్తువుల కోసమే కాదు ఆదర్శం, నేను అలా అవును. అవ్వాలి, అవి కూడా ఒక రకంగా ఎస్కేపిజం అవ్వదు. అవునమ్మా. ఈ విధంగా క్లోజ్ చేసేద్దామా, అర్థమైందా. ఎవరు రాలే కూడా, అర్థమైపోయింది. క్లోజ్ చేసినా నాయుడు గారు, అమ్మా. క్లోజ్ చేసినా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే, లేకపోతే క్లోజ్ చేసి. లేదమ్మా, ఇప్పుడు చెప్పిన సంఘటన స్పష్టంగా అర్థమైందమ్మా. అంటే ఓకే. అవగాహన చేసుకోగలుగుతున్నాను.